అట్లా మనం 5000 హౌసెస్కి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది అధ్యక్ష. అలాగే మన ఎందుకో తెలియదు కానీ అధికారులు కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. కాకినాడ జిల్లా వచ్చేసి మొత్తం 75 crores అయితే అధికారులు అడిగితే మొత్తం టెండర్ ప్రాసెస్లో ఉందండి అని కావాల్సుకొని డిలే చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నది, ఇది కొంచెం ఈ ప్రాసెస్ అనేది త్వరగా చేసి మనము ఈ 5000 ఇళ్లకు కూడా తుని మున్సిపాలిటీలో ఈ 5000 ఇళ్లకు కూడా డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మొత్తం మీద అడిగారు. ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు రాష్ట్రంలో ఈ అమృత 1.0 కింద 2559 కోట్లు 2014-19లో అప్పుడు శాంక్షన్ చేసింది అధ్యక్ష. దానికి గాను ఎక్స్పెండిచర్ 1615 కోట్లు అయ్యి కొన్ని వర్క్స్ ఆగినాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో. అమృత్ 2.0 6524 కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ గత ప్రభుత్వం యొక్క ఆ వర్క్స్ అన్ని ఆగిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోజు యాక్చువల్గా 5350 కోట్లు 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే దానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక ఆ మొత్తం ఆగిపోయింది. మొన్న జూన్కి అది ఎక్స్పైర్ కూడా అయిపోతే మళ్ళా దాన్ని రివైజ్ చేయించాం అధ్యక్ష. ఇప్పుడు అది రివైజ్ అయింది. అంతేకాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద 2882 కోట్లు యాక్చువల్గా మళ్ళీ శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఇది కాకుండా విశాఖపట్నం జీవీఎంఎస్కి 595 కోట్లు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. వీటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు టెండర్లు పిలిచాము. అక్టోబర్ 13వ తేదీ యాక్చువల్గా అది ఓపెన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ అమృత్ 2.0 ఏదైతే 6524 కోట్లు ఉందో అది ఈరోజు యాక్చువల్ ఈవినింగ్ క్యాబినెట్లో పెడుతున్నాం అధ్యక్ష. క్యాబినెట్లో అప్రూవ్ అయితే వెంటనే దాన్ని కూడా టెండర్లు పిలిచి రాష్ట్రంలో మొత్తం 8,57,966 కనెక్షన్స్కి యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్, సర్ఫేస్ వాటర్ ఇచ్చే విధంగా యాక్చువల్గా ప్లాన్ చేసాం అధ్యక్ష. అయితే ఈరోజు రాష్ట్రంలో మొత్తం 39,91,225 హౌసెస్ ఉన్నాయి. దాంట్లో 25,63,593 హౌసెస్కి కనెక్షన్ ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే రాబోయే 2-3 సంవత్సరాలు కంప్లీట్ అవుతాం. ఈ కంప్లీట్ అయితే 8,57,966 హౌసెస్ పూర్తవుతుంది. ఇవన్నీ పూర్తి కాగా అయినప్పటికీ 5,69,669 హౌసెస్కి ఇంకా కనెక్షన్కి ఫండ్స్ మ్యాచింగ్ చేయాలా. దానికోసం కూడా యాక్చువల్గా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఒక 25% ఇచ్చేదిగా చేశారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో అమృత స్కీమ్ కానీ, ఏఐబి కానీ, యుఐడిఎఫ్ కానీ, అందులో ఏఐబి మాత్రం అక్టోబర్ 13వ తేదీ టెండర్స్ ఓపెన్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మైదుకూరుకి వస్తే మైదుకూరు మున్సిపాలిటీకి వాటర్ సప్లై 3.73 MLD చేస్తున్నాం అధ్యక్ష. కానీ 2040కి తీసుకుంటే 12.45 ULB కావాలి. దానికి గాను ప్రజెంట్ 72 బోర్స్ ద్వారా యాక్చువల్గా వాటర్ డ్రా చేసి 3.73 MLD ఇస్తున్నాం. అయితే శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి సబ్సిడీ రిజర్వాయర్కి 0.18 TMC వాటర్ డ్రా చేసేటట్టుగా అక్కడ నుంచి 11 కిలోమీటర్లు ఉండే మైదుకూరుకి యాక్చువల్గా వాటర్ సప్లై చేసేటట్టుగా ప్రాజెక్టు 99.7 crores యాక్చువల్గా అంతకుముందు ఏఐబిలో ఉంది అధ్యక్ష. సభ్యులు అడిగినట్టుగా దాన్ని ఇప్పుడు అమృతలోకి ట్రాన్స్ఫర్ చేసాం 99.7 crores. ఈరోజు క్యాబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 872 మినిస్టర్ గారు